హలో ప్రేమైన దేవుని సంఘస్థులారా, నేను ఎవరినో చాలామందికి తెలుసు. మాది ముటుకుల గ్రామం. దేవుని సేవ చేస్తున్న దైవజనుడిని. నా పేరు గాడికొయ్య మరియ బాబు. వెనకొండ రోడ్డులో గుట్లాపల్లి రోడ్లో వెళ్తుంటే వేడేమో వైపున క్రైస్ట్ చర్చ్ బిల్డింగ్ ఉంటుంది. ఆ మందిరంలో దేవుని పరిచయం చేస్తున్న వ్యక్తిని. ఇక నా పరిచయం అయిపోయింది. నాతో పాటు ఉన్న సంఘస్థులు, తమ్ముళ్ళు దేవుని పరిచయంలో ఉన్నారు. చాలామంది కొన్ని అనుమానాలతో ఉండొచ్చేమో. వీరు కెమెరాలో పెట్టుకొని, వీడియోస్ పెట్టుకొని, ఫోటోలు తీసుకొని, ఇట్లా వీడియో పాటలేసి, ఇవన్నీ ఫోటోలు తీసి అమెరికా వాళ్ళకి పంపించడానికేమో అనుకుంటారేమో. దయచేసి మీరు అలా ఎవరు భావించొద్దు. మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు జీసస్ రియల్ ఫాలోవర్స్. అంటే యేసుక్రీస్తు వారి నిజమైన అనుచరులని అర్థం. ఇంగ్లీష్లో జీసస్ రియల్ ఫాలోవర్స్. యేసు ప్రభువుని నిజముగా ఎమ్మడించేవారని అర్థం. ఓకేనా? ఆ ఛానల్ పేరు పెట్టి ఈ ఫొటోస్ కానీ, ఏ గ్రామానికి వెళ్ళో అక్కడ ఫొటోస్ కానీ, అక్కడ చెప్పిన వాక్యము కానీ, అక్కడ వేసిన వీడియో పాటలు కానీ, అక్కడ పాడిన పాటలు కానీ అవన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్లో పంపిస్తే అనేక మంది ప్రేరేపితులు దేవుని వైపు తిరుగుతారని ఆశ. అంతేగా. మాకు అమెరికా వాళ్ళకి ఇంకెవరైనా కలిసారు మాకు ఇది ఒక డినామినేషన్ కాదు. ఇది మీ ఫొటోస్ కానీ ఇవన్నీ చూపించి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్న కార్యక్రమం అంతకంటే కాదు. మరి ఎందుకు వచ్చారే అంటారా? ఎందుకు వచ్చామంటే యేసు ప్రభులు వారు ఒక చక్కటి మాట మనకి చెప్పాడు. ఆ మాట చెప్పే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దామండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు నాయన. క్షేమంగా నాయన నా తండ్రి మరివేముల గ్రామానికి మీరు చేర్చారు. అనేకమైన నా దేవ లోతైన గొప్ప సంగతులను చెప్పాలని నిర్ణయం తీసుకున్నానని మీ సహాయం అడిగాను. నీ పిల్లలందరినైనా ప్రేమపూర్వకంగా నా తండ్రి, గ్రామస్తులనైనా, సంఘ పెద్దలు, నా తండ్రి సేవకులనైనా ప్రేమపూర్వకంగా నా తండ్రి మమ్మల్ని చేర్చుకున్నారు. మీ పేరట నాయన మీ కుమారుని పేరట చేర్చుకున్నారు. నా తండ్రి నీ మాటలు చెప్పడానికి సిద్ధపడుతున్న నాకునైనా సముచితమైన జ్ఞానమును ప్రసాదించమని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుని సహకారముగా పంపించమని ప్రార్థిస్తున్నాను. నీ మాటలు వినటానికి వచ్చిన సంఘస్థులు కావచ్చు నా తండ్రి, అనేక మంది ప్రజలనైనా విని విడిచిపెట్టుకునే వారికి ఎవరూ ఉండకుండా నా తండ్రి, విన్న మాటల ప్రకారంగా తమ జీవితమును సరిచేసుకోగలిగే మంచి గొప్ప మనసుని మనం ప్రార్థిస్తూ క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయము. ఎందుకు వచ్చారయ్యా మా గ్రామానికి అని డౌట్ ఉంటుంది కదండి. ఎందుకు వచ్చామో మీకు చెప్పాలంటే బైబిల్ చూపించాలి. బైబిలులోది కాకుండా బయటది ఏది చెప్పినా ఎవరు వినకండి. బైబిలులో ఉన్నదా లేదా అని మేము చూపించినప్పుడే మీరు వినండి. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనము చదువుకుందామండి. యేసుక్రీస్తు వారు స్వయాన మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందామని నోట్ చేసుకోండి. ఆయన అంటున్నాడంటే ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇతర సమీప గ్రామాలలోనూ నేను ప్రకటించినట్లు వెళుదము రండి. పరలోక రాజ్యము నుంచి నేను ఈ భూలోకానికి వచ్చింది ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాడు. చాలండి. శిష్యులకు తనను వెంబడించే వారికి దేవుడు చెబుతున్న మాట ఏమని? సమీప గ్రామంలోనికి వెళ్ళి దేవుని పని, దేవుని వాక్యము చెప్పండి. నా పని, నా మాట బైబిల్లో ఉన్నదా? బైబిల్లో ఉన్నదే. దగ్గరికి గ్రామాలు మేమన్నా పెద్ద పెద్ద హైదరాబాద్ వెళ్ళలేదు, అమెరికా వెళ్ళలేదు. సమీప గ్రామం అంటే 10 కిలోమీటర్ల ముట్టుకొలికి మర్రివేముల గ్రామానికి
10 కిలోమీటర్లు, దగ్గరే కదా. యేసుప్రభులు వారు వెళ్ళి శిష్యులని వెంట పెట్టుకొని దగ్గర ఊర్లకి వెళ్ళి దేవుని వాక్యం చెబుదాం రాండిని తనతో ఉన్న సంఘస్థులను తీసుకొని వెళ్ళాడు. ఆ చుట్టుప్రక్కల చెప్పాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో యేసుక్రీస్తు సువార్తను ఆ సమరియా ప్రాంతంలో కావచ్చు, బేతనియా గ్రామంలో కావచ్చు, ఆ చుట్టుపక్కల ఏ గ్రామాలైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పాడు. ఇప్పుడు నేనేం చేయాలి దైవజనుడిగా? యేసు ప్రభువుని నిజముగా అనుసరించే వాళ్ళని ఛానల్ పేరు పెట్టుకున్నాక జీసస్ రియల్ ఫాలోవర్స్, నిజమైన క్రీస్తు అనుచరులు అని చెప్పేసి అన్నాం. కాబట్టి మరి ప్రభువు మనకు చూపించిన మాదిరి ఏమిటి? దేవుని వాక్యం చెప్పమన్నదే కదా. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యానికి వెళ్ళే ముందుగా అదే మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనము ఏమని చెప్పాడు? ఏమని బాధ్యత అప్పగించాడు? బాప్తీసం తీసుకున్న వారందరికీ ప్రభువు అప్పగించిన బాధ్యత పెళ్లి చేసుకున్న వారికి బాధ్యత ఉంటుంది. ఒక అబ్బాయి అమ్మాయిని చేసుకున్నాను అనుకో, ఆ అమ్మాయి బాధ్యత అబ్బాయి బాధ్యత వహించాలి. రైట్. మార్కు గారు రాసిన వార్త 16వ అధ్యాయము 15 వచనము, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, ప్రకటించనంటే అదే కదా, చెప్పండి, ప్రకటించండి. మీరు చెప్పిన వాక్యం ఎవరైనా విని నమ్మారనుకో, అలా నమ్మి బాప్తీసం తీసుకున్నారనుకో, అతడు పరలోక రాజ్యానికి వచ్చేస్తారు, నరకానికి వెళ్ళిపోకుండా. పరలోక రాజ్యానికి వెళ్ళారంటారు, మరి సేఫ్ జోనే కదండి, సురక్షితమైన ప్రదేశమే కదా, రక్షింపబడతాడు. ఒకవేళ వీళ్ళేం చెప్పారు, వీళ్ళేమనుకున్నారని అనుకున్నారనుకో, నమ్మని వానికి శిక్ష ఉంటుంది. 14 ఏళ్ళు కాదు. ఒక మనిషి దేవుణ్ణి నమ్మకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే శాశ్వత కాలము నరకములో యాతన పడాలి. అది ఇది వర్ణించలేనిది. ఒక మనిషి అక్కడికి వెళ్ళి తట్టుకోలేక, మీకు తెలుసు ధనవంతుడు, అక్కడికి వెళితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో దేవుడు ఒక శాంపుల్ కూడా బైబిల్లో రాపించాడు లోకాసు వార్తలో. అక్కడికి వెళ్ళకుండా ఉంచాలి, అక్కడికి వెళ్ళనీకుండా చేయాలి నా ప్రజలని మేము ఇక్కడికి వచ్చాం. ఓకేనా? ఈరోజు మరి నేను మీకు చెప్పబోయే అంశం, ఎందుకు ఈ గ్రామానికి వచ్చారంటే ఈ రెఫరెన్స్లు చూపించాను. మరి ఏం చెబుతున్నాను నేను మీకు? ఈరోజు నేను మీకు చెప్పబోయే పాఠం పేరు లేదా అంశం పేరు ఏంటంటే, నీ పరుగు గురి అద్దుక ఉరి అద్దుక. అంశం పేరు నీ పరుగు గురి అద్దుక ఉరి అద్దుక. మనుషులు ఈరోజు ఎటు పరిగెడుతున్నారు? పరిగెట్టడం ఉదయం లేచి పరిగెట్టడం కాదు. అసలు వాళ్ళ ఆలోచన ఏంటి? వాళ్ళ జీవన విధానం ఏంటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఏం చేయమని చెప్పాడు, మనము ఏం చేస్తున్నాం? ఓకేనా? బైబిల్ గ్రంథంలో ఒక పెద్ద రాజు ఉన్నాడండి, మహారాజుని పేరు ఆయనకి. ఆయన పేరేంటి? దావీదు గారు. ఆయన భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజుగా, మహారాజుగా, మగటం లేని మహారాజుగా ఉన్నప్పుడు గొప్ప ఐశ్వర్యంతో, మంచి పేరు బలగంతో, దావీదు గారండి మహారాజండి, గొప్పవాడండి, ఆయన దయగలిగిన మహారాజండి, గొప్ప పేరు కలిగినప్పుడే ఆయన అంత మంచి పరిపాలన చేస్తున్నప్పుడే ఆయనకు ఒక గురి ఉందంట. అదే కదా మన పాఠం పేరు, నీ పరుగు గురి ఎద్దుక ఊరి ఎద్దుక. గురి అంటే ఏంటి? ఊరి అంటే ఏంటి? గురి ఎద్దుకు ఎవరు పరిగెడుతున్నారు? ఊరి ఎద్దుకు ఎవరు పరిగెడుతున్నారు? ఎక్కడికి పరిగెడితే మనము క్షేమంగా ఉంటాము? ఓకేనా? రైట్. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. తొందరగా ముగిస్తాను, ఎవరు నిద్రపోకండి, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. దావీదు గారు చెబుతున్న మాట, సదాకాలము
సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. అసలు ఆయన ఏమంటున్నాడండి? భూమి మీద గొప్ప ధనవంతుడిగా ఉండి, గొప్ప రాజుగా ఉండి, మంచి పేరు బలగం కలిగిన వాడుగా ఉండి, అష్ట ఐశ్వర్యంలో మునిగుండి, తిరిగిలేని చక్కటి మనిషిగా భూమి మీద ఉండి, ఎక్కడ కాదు అని, ఇక్కడ మనిషి జీవితం శాశ్వతము కాదు అని డిసైడ్ అయిపోయి ఆలోచించండి, ఇక్కడ ఏ మనిషి శాశ్వతంగా ఉండడని తెలుసుకున్నాడు. తెలుసుకొని శాశ్వతంగా ఉండే లోకము ఏదని ఆలోచిస్తే పరలోకం అని తెలిసిపోయింది. శాశ్వతంగా ఉండే లోకం, ప్రశాంతంగా ఉండే లోకం, ఆనందంగా ఉండే లోకము, నిమ్మలంగా ఉండే లోకము, టెన్షన్ లేకుండా ఉండే లోకము, బీపీ లేకుండా ఉండే లోకము ఏదంటే అదే పరలోకం. అక్కడ దేవుడు ఉంటాడు. ఆయన అనుకున్నాడండి, భూమి మీద బ్రతికేటప్పుడు పుట్టిన మనిషి గిట్టక తప్పదు. అది తెలుసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే, ఏనాటికైనా నేను ఈ మట్టిలో కలిసిపోవలసిన వాడిని, ఏనాటికైనా నేను ఎంత పెద్ద మహారాజునైనా సరే ఖచ్చితంగా చనిపోవలసిన వాడిని, కాబట్టి చనిపోయిన తర్వాత నేను దేవుని యొద్దకు వెళ్ళాలంటే బ్రతుకున్నప్పుడే నేను దేవుని యొద్దకు చేరాలి అని గురి పెట్టుకొని ఉన్నాడండి. బ్రతుకున్నప్పుడే నేను దేవుని పని చేయాలి, బ్రతుకున్నప్పుడే నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నేను చనిపోయినప్పుడు దేవుని యొద్దకు వెళ్ళాలని ముందే ఏమైపోయాడైనా నిర్ణయం తీసుకున్నాడు. నేనైతే చనిపోతే దేవుని యొద్దకు వెళ్ళాలి, టార్గెట్ పెట్టుకున్నాడండి. మనకు తెలుసు కదండి, ఇక టార్గెట్ ఒక గురి అనగానే పరుగులు పందాలు చిన్నప్పుడు పిల్లలు పెడతా ఉంటారు, ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఏమంటే ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు లేదా పోలీస్ ట్రైనింగ్ చేసే వాళ్ళు కూడా పెడతా ఉంటారు. అదిగో ఎక్కడో కనిపిస్తున్నాము 2 కిలోమీటర్ల తర్వాత లేదా 500 మీటర్లు 300 మీటర్లు 800 మీటర్లు పెట్టి వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ గమ్యానికి మీ చెరలపై ఎవరు ముందు వెళ్తే వారికి బహుమానం ఉంటుందని పరిగెట్టిస్తూ ఉంటారు. ఆ పరుగులు తీసే వరకు వారి టార్గెట్ ఎక్కడి వరకు, వారి గురి ఎక్కడి వరకు, ఆ రిబ్బన్ కట్టినంత వరకే. మరి మానవ జీవితానికి గురి ఎక్కడి వరకు? పరలోక రాజ్యము మన టార్గెట్. అంటే గురి అనగా గమ్యము, లక్ష్యము అని అర్థం. మన గమ్యస్థానం ఎక్కడ? పరలోకం. మనం చేరవలసింది ఎక్కడికి? మనం ఎక్కడికి చేరాలి? మనం ఎక్కడికి చేరాలి? ఇంకొంచెం ఓకే అండి. మనం ఎక్కడికి చేరాలి? పరలోకానికి చేరాలి. మరి ఈరోజు ఎంతమంది దావీదు గారిలాగా, బైబిల్ ఉన్న ప్రవక్తలలాగా పరలోక రాజ్యమే నా గురి, పరలోక రాజ్యమే నా గమ్యం, పరలోక రాజ్యానికి వెళ్ళటానికే నా జీవితం, దేవుని యొద్దకు వెళ్ళటానికే నా జీవితం అని లక్ష్యంగా జీవిస్తుంది ఎంతమంది? గురి పెట్టుకుని జీవిస్తుంది ఎంతమంది ఉన్నారు? మన ఎస్సీ కాలనీలో సుమారు 800 గడుపు ఉంటుందండి? 100. ఇంటికి ఒకరు వచ్చినా 100 మంది రావాలి. 100 గడుపు ఉందంటే ఇంట్లో 4 ఉంటారు, 10 మంది ఉంటారు, 2 ఉంటారు, 3 ఉంటారు. ఒక్కరు ఉండేది తక్కువలండి. ఇంటికి ఒక్కరు వేసుకున్న 100 మంది రావాలి. కానీ ఎంతమంది వచ్చారు? తక్కువ మంది వచ్చారు. మిగతా వాళ్ళ గురి ఏంటి? పరలోకము కాదని కదా దాని అర్థం. వాళ్ళని నేను కించపరచడం లేదండి, విషయం తెలియజేస్తాం. మన దగ్గర లెక్కలు చూస్తే మిగతా వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారంటే పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన అవసరత లేదు, అది మనం గురి పెట్టుకోవాల్సిన అవసరత లేదు, అది మన టార్గెటే కాదు అనుకున్నారు. మరి దావీదు గారికి తెలీదా ఆ సంగతి? ఆయనకి తెలిసిపోయింది, జీవిత పరమార్థం తెలిసిపోయి, నాకు ఈ బ్రతికిచ్చింది దేవుడు, తల్లి గర్భంలో సృష్టించింది దేవుడు, ఈ భూమి మీదకి తీసుకుని వచ్చింది దేవుడు, నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేది దేవుడు. దేవునికి ఈ చిన్న బ్రతుకునిస్తే పెద్ద బ్రతుకును మనకిస్తాడు అనే సంగతి తెలుసుకున్నాడండి మహారాజు దావీదు గారు. అందుకని మహారాజు అని పేరు పెట్టారు. దావీదు రాజు గారికి ఏమర్థమైంది? చిన్న జీవితం దేవునికి పెట్టుబడిగా పెడితే పెద్ద జీవితం దేవుడు ఏం చేస్తానన్నాడు? ఇస్తానన్నాడు. మరి పెద్ద జీవితం భూమి మీద ఎవరైనా బ్రతకగలుగుతారా? పెద్ద జీవితం బ్రతకగలుగుతారా? బ్రతకలేరండి. ఎంత జీవితం ఇది? ఎంత జీవితం?
60-70 కాలము, అధిక బలం ఉన్న ఎడల 80. ఆ 80 సంవత్సరాలు బ్రతకాలంటే ఎన్ని బాధలు! ఆ మంచాన పడ్డ తర్వాత ఆయాసము, దుఃఖమే. యాకోబుగా రాసిన పత్రిక వెళ్ళేసరికి ఏమన్నాడు? రేపేమి జరుగునో నీకు తెలియదని చెప్పేసి అన్నాడు. మరి మనం బ్రతికి ఎలాంటిది అన్నాడు? ఆవిరి వంటి జీవితం అన్నాడు. అన్నం ఉండేటప్పుడు ఆ ప్లేట్ తీయగానే ఆ పొంగొచ్చేటప్పుడు గుప్పని పొగ వస్తుంది. ఒక గంటసేపు కనిపించింది ఆ పొగ, ఆవిరి వెంటనే మాయమైపోద్ది. ఎట్ట కనిపిస్తుంది? వెంటనే మాయమైపోద్ది. అలాంటి జీవితం కలిగాము అంటే మనము గ్యారంటీ లేని జీవితం అని అర్థం. మీకు చెప్పడానికి ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, భూమి మీద మనిషి జీవితం గ్యారంటీ కాదు. ఎప్పుడు ఏ మనిషి ఎలా చనిపోతారో కూడా తెలియదు. మనము నిన్నటి వారమే కానీ రేపటి వారము కాము. ఇవన్నీ తెలుసండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? పరలోక రాజ్యము మన టార్గెట్ అని మనం బ్రతకాలి. కానీ ఆ పరలోక రాజ్యానికే వెళ్ళాలని, దేవుని ఉన్న చోటుకే వెళ్ళాలని, దేవుని దగ్గరికే వెళ్ళాలని ప్రతి మనిషిని దేవుడు ఏం చేశారంటే, దేవుడి చక్కటి మాటల ద్వారా యేసుక్రీస్తు వారు భూమి మీదకి పంపించి ఆ పరలోక రాజ్యానికి పంపించడానికి పాపములో నిండుకొని ఉన్న ప్రజలను ఆ పాపముని శుభ్రంగా తీసివేసి పరలోక రాజ్యానికి పంపించాలని దేవుడు యేసుక్రీస్తుని పంపిస్తే, అపవాదిగాడు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళనీయకుండా ఏం చేస్తున్నాడో చూద్దామండి. హబక్కూకు గ్రంథము. పరలోక రాజ్యానికి వెళ్ళనీయకుండా అపవాదిగాడు చేస్తున్న మాయ. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. తీసిన వాళ్ళు చదవండి తొందరగా. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి. ఎవరు వాడు? మానవులందరినీ గుచ్చిలాగలిగే శక్తి ఎవరికుంది? అపవాదిగాడు. అందుకే వాడికి మర్యాద. అందుకే వాడు అన్నాడు దేవుడు. వాడికి మర్యాద ఎలా ఇస్తాడు? దెయ్యం గారు, సాతాను గారు, అపవాది గారని పిలుస్తాడు దేవుడు? పిలవడు. వాడు పనికిమాలుడు ఒకడు భూమి మీద ఉన్నాడు నాయన మీతో పాటు. పరలోక రాజ్యానికి రావాల్సిన నా ప్రజలందరినీ, నా పిల్లలందరినీ ఏం చేస్తున్నాడు? వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. వాడు గాలానికి కొంతమంది చిక్కుతున్నారని తర్వాత ఏం చేశాడు? ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఇక ఉరులు కూడా కొద్దిమంది చిక్కుతున్నారని ఇక వాడు ఏం చేశాడు? గాలం కాదు, ఉరి కాదు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి భలే 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 గంతులేస్తున్నాడు. అంటే ఎవడాడు? సతానుగాడు. మన బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు అండి. బెస్ట్ ఫ్రెండ్లు అంటాడండి కొంతమందికి. వాడు ఏం చేశారంటే, చేపలు పట్టేటప్పుడు ఎంత నైపుణ్యంగా పడతారో తెలుసు కదండి. ఒక చేపను పట్టాలంటే చేపకి ఎర్రయ్యాలి. ఎర్రైపోతే పట్టుకూడదు గాలాన్ని. దానికి ఇష్టమైనది ఏదో ఒక ఎర్రో, లేకపోతే ఒక చికెన్ ముక్కో, లేదా ఒక పిండిదో ఏదో ఒకటి పెడితే దానికి ఒక ఎర్రేస్తాను లొటక్కని పట్టుకుంటుంది. పరలోక రాజ్యానికి నిన్ను చేరనీయకుండా అపవాదిగాడు నీకు ఒక ఎర్రేసాడు. ఒక చేపను పట్టుకోవడానికి ఆ చేపలు పట్టేవాడు ఆ చేపను పట్టుకోవడానికి ఎలాగైతే ఆ గాలానికి పెట్టాడో, స్వర్గానికి చేరనీయకుండా అపవాదిగాడు నీ కూడా ఒక ఎర్రేసాడు. ఆ చెబుతాను ఏమేమి ఎర్రలేసాడు, ఏమేమి ఉరి పెట్టాడో చెబుతాను. దాన్నే ఉరి అంటారు. ఎర్రేసేదాన్ని ఏమంటారు? ఉరి అంటారు. చేపకి ఆ ఎర్రే ఉరి. తర్వాత ఏమన్నా గాలం తర్వాత ఏముందండి? ఉరులు వగ్గి అన్నాడండి. ఏ ఊరేది? ఉరులు వగ్గటం అంటే తెలుసు కదండి. రోడ్డు బాగానే ఉంటుంది కానీ కొన్ని చోట్ల అడవుల్లో కానీ పోతే రోడ్డు అంతా బాగానే ఉంటుంది, దారి అంతా బాగానే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ పెద్ద పెద్ద గోతులు ఉంటాయండి. దాని మీద చెత్త కప్పేస్తూ ఉంటారు. ఏదన్నా ఒక భయంకరమైన జంతువు వస్తే దాంట్లో పడివేయటానికి. అవునండి, అది ఉరి. తెలియకుండా వెళ్ళేదే ఉరి. ఈ ఉరికి కొంతమంది దొరుకుతున్నారు, ఈ గాలానికి కొంతమంది దొరుకుతున్నారని వాడు ఏం చేస్తాడంటే అండి, వల వేస్తాడంటండి. వల అంటే ఎన్ని చేపలు పడితే తెలుసు కదండి. ఒక్కసారి చెరువులో కానీ లేదా కాలంలో కానీ సముద్రంలో కానీ వలగా నేస్తే ఎలా ఉంటుందండి? గొట్టలు అంటే అపవాదిగాడు ఫస్ట్ ఒక్కొక్కరిని పట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. అవ్వమ్మ దగ్గర నుంచి, ఆదం దగ్గర నుంచి.
తర్వాత ఇద్దరిద్దరిని కుట్టెమని పట్టుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత ఈ ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని ఎంతకాలం పట్టుకొని నరకాన్ని తీసుకొని పోవాలి, ఒకేసారి గుంపులు లాగేసుకుందాం అనుకున్నాడని. అప్పుడే వల వేశాడు వాడు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు గాలము వేసి మనుషులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరిలు వగ్గి మనుషులను చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు అంటారు. ఎక్కడి గంతులు వేస్తున్నాడో, ఎందుకు గంతులు వేస్తున్నాడో మీకు తెలియాలి. ఆ విషయం మొత్తం చెప్పుకొస్తాను. ఇంతకీ మనిషికి వేసిన ఉరేంటి? అపవాదిగాడు నిన్ను స్వర్గానికి వెళ్ళనీయకుండా, పరలోక రాజ్యానికి వెళ్ళనీయకుండా, చర్చికి రానీయకుండా, ప్రార్థనకి రానీయకుండా, నీ మనసును మారనీయకుండా, నిన్ను దేవుని సన్నిధిలో మోకరించనీయకుండా, నీ కుటుంబాన్ని నిన్ను మోసం చేస్తున్న ఉరి ఏంటి? ఆ మొదటి ఉరి ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందామండి. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగా. కెతక ఫస్ట్ ఏమన్నాడండి? వారి భోజనము వారికి ఉరి. భోజనం ఎలా ఉందంటే ఈరోజు మనుషులకి ఉరి. ప్రార్థన జరుగుతుంది అనుకో, పెళ్ళప్పుడు ప్రార్థన, పెళ్ళిలో ప్రార్థన పెడతారు కదండి. ప్రార్థన పెట్టినప్పుడు అసలు పెళ్ళే ఘనమైనదని దేవుడు చెప్పాడు. ఘనమైనదని దేవుడు చెప్పినప్పుడు ఘనమైన దేవుని మాటలు చెప్పడం ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. కానీ పెళ్ళప్పుడు వాక్యానికి తక్కువ సమయము, భోజనానికి ఎక్కువ సమయం. అసలు బైబిల్ ఏమన్నాడు? భోజనమును బట్టి దేవుని పనిని పాడు చేయకూడదని దేవుడు చెప్పాడు. కానీ ప్రజలు ఏం చేశారు? భోజనము కోసమే అక్కడ దేవుని పని చేస్తుంటే, అక్కడ వివాహం చేస్తుంటే, వాక్యం చెబుతుంటే, పాస్టర్ గారు తొందరగా కానీ అని అన్నం తినాలంటారు. కానీ సైజ్ చేస్తూ ఉంటారు. మాకు ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళానుకో, వాక్యం ఇచ్చారనుకో, వాక్యం చెబుతూ ఉంటాండి. వెనక నుంచి ఆడావుడికి వస్తుంది, చెమటలంతా కక్కుతా ఉంటాడు, ఆడావుడికి వస్తాడు. కానీ అంటూ ఉంటారు. ఇంతకు ఏది ఇంపార్టెంటు? భోజనం ఇంపార్టెంటు. ఆ రోజు మేము పర్ఫెక్ట్గా చెప్పే అంశాన్ని పర్ఫెక్ట్గా చెప్పామంటే ఆ వాక్యం ద్వారా ఎవరు ఒక మనిషి ఖచ్చితంగా మారుతారండి. కానీ ఒక మనిషి మారనీయకుండా భోజనం అని ఎరేసి ఇదే ఉంది, ఈ ఆహారమే ఉంది, వాక్యం ఉంది, ఎప్పుడైనా నచ్చలే. ముందు తినాలి. మీకు తెలుసు కదండి, ఇశ్రాయేలు ప్రజలండి తిండి కోసం ప్రవక్తల్ని, దైవ సేవకుల్ని తిట్టారు. తిండి కోసం దేవుని తిట్టారు. తిండి కోసం అసలు దేవుని పో, మాకు అసలు ఐగుప్తు దేశంలోనే బాగుంది అని, ఆ బానిసలోనే బాగుంది అనుకున్నారు. ఇంకా వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్న ఏం గుర్తొస్తున్నాయంట? బీరకాయలు, సొరకాయలు, దోసకాయలు, కీర దోస, బంగాళదుంపలు ఎవరికైనా కళ్ళకు వస్తాయండి? ఎప్పుడు? ప్రయాణం అయిపోయేటప్పుడు వస్తాయండి. అంటే వాళ్ళంతా తిండిపోతులు చూడండి. దేవుడు నిన్ను ఎక్కడో ఒక బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి మంచి సారవంతమైన భూములను నేను అక్కడ పెట్టి ఒక మంచి దేశంలో నిన్ను ఉంచి ప్రశాంతంగా బ్రతకనినైనా మంచి దేశం మీకు ఇచ్చాను. మంచి దిగుబడి వస్తుంది, నేలల్లో మంచి పంటలు పండుతాయి, మంచి నీరుంది, ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంది, బ్రహ్మాండంగా బ్రతకడానికి దేవుడు మోషే గారిని నిలబెట్టుకొని ఎక్కడో ఐగుప్తు నుంచి తీసుకుని వెళ్తుంటే వీళ్ళకి మధ్యలో ఏం కావాలంట? ప్రయాణంలో వసతులన్నీ బాగుంటాయండి. అడవిలోకి వెళ్తారు కదండి. అడవిలోకి వెళ్తే బిర్యానీ వస్తుందండి. నాకు బిర్యానీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అంటే మూర్ఖత్వం అంటారు. అరే ఎక్కడేం అడగాలి నీకు తెలియదు అంటారు. అప్పుడప్పుడు మన పిల్లలు అడిగారు అనుకో, బస్సులో ఏదైనా కావాలని అడిగారు అనుకో, ఏమంటావండి? ఎట్టేస్తారా నీకు, బస్సు వెళ్ళిపోతూ ఉంటుంటే అంటూ ఉంటారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైందండి? శుభ్రంగా పెట్టి దేవుని తిడతారులేండి. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, అందుకే నేను మాటపూర్వకం చెబుతాను. ఎన్నోసార్లు విన్నారు కాబట్టి మాటపూర్వకం చెబుతున్నాను. అయ్యా మాకు మాంసం కావాలంటారు. మాంసం ఇప్పుడా? మాంసం కావాలి, లేకపోతే మేము వెళ్ళిపోతాం అంటారండి వాళ్ళు. ఇప్పుడు ఆడయ్యా, ఇప్పుడు ఇక్కడేంది? అసలు నువ్వు పాస్టర్వేనా? అసలు నువ్వు అసలు ప్రవక్తవేనా?
మాకు అక్కడే బాగుంది, ఆడే బ్రహ్మాండంగా ఉందని దేవునికి వ్యతిరేకంగా మారుతారండి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారండి వాళ్ళు. అప్పుడు దేవుని దగ్గరికి పోయి, తండ్రి వాళ్ళు మాంసంగా అంటున్నారు, ప్రతిరోజు మన్నాను కురిపిస్తున్నానుగా, అది వద్దంట, వాళ్ళకి బోరు కొట్టిందంట, వారికి ఏం కావాలంట, మాంసం కావాలి తండ్రి. సరేపో నేను చూసుకుంటానన్నారు. శుభ్రంగా పెట్టి, మరి మాంసం తింటే పళ్ళల్లో ఎరక్కపోద్ది కదండి, మరి అంతేగా, నాకైతే చాలాసార్లు ఎరక్కపోయిందండి. మాంసం తిని 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 పళ్ళల్లో ఎరక్కపోయి, అది తీసుకునే లోపలైనా, అది తిన్నదే అరిగే లోపల దేవుడు వాళ్ళందరినీ చంపేశారండి. వాళ్ళందరినీ చంపేశారు. ఎందుకని? ఇక తిండి కోసం దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వాడు ఇంకెందుకు బ్రతకడం భూమి మీద? నీకు బ్రతికిచ్చింది దేవుడు, నీకు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు, నీ పాపాలు తీసివేయడానికి ప్రభువుని యేసుక్రీస్తు నీ లోకానికి పంపించిన దేవుడు. అంత మంచి దేవుని వదిలిపెట్టేసి తిండి కోసమే దేవుని ఉపయోగించుకోవటం, డబ్బు కోసమే దేవుని ఉపయోగించుకోవటం, ఈ లోకంలో బ్రతకడం కోసమే దేవుని ఉపయోగించుకోవటం, ఆ బ్రతికెందుకు? అందుకని దేవుడు ఏం చేశాడండి, ఆ తిండి బూతులందరినీ దేవుడు ఏం చేశాడు, సంహారం చేశాడు, మొత్తాడు అంటాడు బైబిల్లో. ఇంకెందుకు? ఆఫ్టర్లు మాంసం కూర పెట్టలేదని, మాంసం పెట్టలేదని ఏమండి మోషే గారిని, అహరోను గారిని, ఏమండి దేవుణ్ణి వాళ్ళు శనిగారు అంటండి. శనగడం అంటే తెలుసు కదండి, ఇది ఎప్పుడు పోతాడు, ఎన్నాళ్ళు పోతాడు, ఇదే కదండి. అంటే బయటికి అనకుండా ఎన్నే మాటలే గుసగుసగుస అంటూ ఉంటారు. అంటే ఒకలా ఇద్దరా, అందరూ అంటండి. అందుకని వారందరినీ చంపేశారు. అంటే అలా చనిపోయిన వారు పరలోక రాజ్యానికి వస్తారా? మీరు చెప్పండి, వస్తారా? పరలోక రాజ్యానికి వెళ్ళకుండా, గమ్యస్థానానికి వెళ్ళకుండా ఇప్పుడు వారికి ఉరిగా మారిందేంటి? భోజనం. భోజనం వారికి ఉరిగా మారింది. నోవా గారు మనందరికీ తెలుసండి. ఒక ప్రక్కన నోవా గారికి దేవుడు మాట్లాడి, చెప్పరా నాయన, పరిస్థితి ఏం బాగలేదు నాయన, ఈ తరంలో చూడగా నువ్వే నాకు నీతిమంతుడుగా కనపడ్డావు. సరే, నిన్ను ఒక్కనే కాదు మిగతా వాళ్ళని కూడా రక్షిస్తాను. నువ్వు వెళ్ళి చెప్తే వారిని నువ్వు వెళ్ళి నా మాటలు చెప్పు, భయంకరమైన ప్రచండ వర్షం రాబోతుంది, జల ప్రళయం రాగబోతుంది, నువ్వు వెళ్ళి వారికి చెప్పు, ఓడలు చేసుకుందామని చెప్పాను. 120 సంవత్సరాలు నోవా గారు సువార్త పని చేసిన, దేవుని మాటలు చెప్పిన, అక్కడ వారు ఎవ్వరూ మారలేదంటండి. మారకపోక వారు ఏం చేస్తున్నారంట? పెళ్ళి చేసుకుంటున్నారంట, భోజనాలు చేసుకుంటున్నారంట, ప్రశాంతంగా తింటున్నారంట, ఆడుకుంటున్నారంట. తింటున్నారు, అరిగేదాకా ఆడుకుంటున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారండి. చివరికి ఒకరోజు రానే వచ్చేసింది దేవుడు పెట్టిన గడియ. ప్రభువా, నేనైతే చెప్పాను తండ్రి, మరో నా మాట ఏం లేదు, ఏం పర్లేదు, నువ్వు లోపలికి వెళ్ళిపోన్నాడు. దేవుడు డోర్ క్లోజ్ చేశాడు. 40 రాత్రులు 40 పగులు ప్రచండమైన వర్షం. అప్పుడు ఏ కుటుంబం కాపాడబడింది? నోవా గారి కుటుంబమే కాపాడబడిందండి. ఒకసారి ఆ పాట మనం చూద్దామండి. ఒకసారి ఆ పాట మనం వీడియో పాడి చూద్దామండి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు బ్రతిమలాడినా, ఎన్నిసార్లు బాబు రాకుండా రాబోతుంది, బాబు పరిస్థితి బాగలేదు, వర్షం రాబోతుంది, దేవుడు మనల్ని అందరినీ చంపేస్తానంటున్నాడు, అందుకే మనం బ్రతికించడానికి ఓడ కట్టుకుందాం రాండి అంటే, చెప్పేలే బాబు, మాకు ఇంత బాగా వాతావరణం ఉంటే అది ఎక్కడైనా వర్షం వచ్చిద్దా, ఎండలప్పుడు వర్షం వచ్చిద్దా అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు వినలేదండి, వారు మారలేదండి. అందుకని ఈ పాట చూస్తే వారు ఎలా ఉన్నారో, ఆ నోవా గారిని ఎలాగ ఎగతాళి చేశారో, వాళ్ళ కొడుకుల్ని ఎలా ఎగతాళి చేశారో, వాళ్ళ కుటుంబాన్ని ఎలా ఎగతాళి చేశారో, కొంచెం సింబాలికల్గా కొన్ని మనం చూసామనుకో, ఆ టైంలో ఎలా ఉందో, నోవా గారు ఎలా కష్టపడ్డాడో, దేవుడు ఏం చేశాడో, ఆ మనుషులు రాలేదని దేవుడు మనుషుల పాలకి ఇంకా ఏమేమి ఎక్కించాడో మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఏమన్నా అవునే కదా? అందుకని వీడియో పట్ల మనం చూద్దామండి. లైట్స్ ఆఫ్ చేయండి.
ఓకే అండి. అవన్నీ మనకు తెలుసు కాబట్టి ఒక పాట రూపంలో చూపిస్తే సబ్జెక్ట్ అంతా చెప్పకుండా క్లియర్ అయిపోద్ది చూసాము. చిన్న మిస్టేక్ అయినా మీరు అర్థం చేసుకుంటారు పెద్ద మనుషులు. ఏమండి మరి ఎన్నిసార్లు చెప్పినా వారందరూ ఏం మిస్ అయిపోయారండి? జల ప్రళయంలో చనిపోయిన వారందరికీ పరలోక రాజ్యానికి వస్తారా? రారు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు కదండి. ఎక్కడైనా భోజనాలు అంటే చాలండి, చాలామంది అండి అసలు ఏ భోజనాలు ఎందుకు వెళ్ళాలి, ఆడికి వెళ్తే మా గౌరవం పోయిద్దేమో, మా ఆత్మాభిమానం దెబ్బతిందాం, ఏం లేదండి. ప్రార్థనలో 10 మంది కూర్చుంటారు, భోజనానికి 100 మంది వస్తారు. మీటింగ్లప్పుడు 100 మంది కూర్చుంటారు, భోజనానికి 1000 మంది వస్తారు. అంటే ఏది ఇంపార్టెంట్ అనుకున్నారు ఈ ప్రజలు? భోజనం. యేసుక్రీస్తు అన్నారు, మనిషి రొట్టె వలన మాత్రమే, రొట్టె అనే కానీ ఆ టైంలో వాళ్ళు రొట్టెలు తినేవాళ్ళు కాబట్టి రొట్టె గురించి చెప్పారు. ఈరోజు మనమేమనాలి? మనిషి భోజనం వల్ల మాత్రము జీవించడు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ విషయాన్ని మనం చూస్తున్నారు. చాలామంది అండి తిండి మీద ధ్యాస పెట్టుకుని తిండి కోసమే కష్టపడి తిండి కోసమే జీవితం అంతా తిండి కోసమే ఖర్చు చేస్తున్నారండి. ఏంటయ్యా అన్నావు అనుకో, ఏం చేస్తామండి, రెక్కాడితే డొక్కాడని బ్రతుకులని అంటారు. ఇంకా అంతేనండి. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, గమ్యానికి చేరుకోవడానికి నువ్వేమైనా కష్టపడుతున్నావా? నీ గురి పరలోకం పెట్టుకోవాలి, స్వర్గానికి వెళ్ళాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి, ప్రభు చెంతకు వెళ్ళాలి, నా కోసం ప్రాణం పెట్టి ప్రభు పరలోక రాజ్యంలో కూర్చొని ఉండాలి, నేను వెళ్ళాలి అక్కడికి ఎవరు అనుకుంటున్నారా? ఎవరు అనుకోవట్లా. నేను తినాలనుకుంటారు, ఉదయం తింటారు, మధ్యాహ్నం తింటాము, సాయంత్రం తింటాం, ఇప్పుడు ఏందని మేము తింటా అంటారా? లేదండి, తిండి కోసమే మనం బ్రతకూడదని చెప్తున్నాను అంతే. ఇశ్రాయేలు ప్రజలు తిండి కోసమే మోషే గారి మీద కానీ దేవుని మీద కానీ ఎదురు తిరిగారు. నోవహు గారి కాలంలో అంతే. ఈరోజు ఎక్కువ మంది అండి అబ్బాబ్బా మాంసాలు ఎక్కువ తినేస్తున్నారండి మన వాళ్ళందరూ. మాంసం ఆదివారము మొక్క లేనిది ముద్ద దిగదు. మీకు సంగతి చెప్పాలి, ఇదివరకు మన తాత ముత్తాతలో మొక్కలు తిన్నారంటే కండలు కరిగేంత పని చేస్తారు. ఈరోజు పని చేసే వాళ్ళు ఉన్నారా? తక్కువ పని. మరి అప్పుడు ఏం జరుగుతుంది? మనం తిన్న ఆహారము లోపల ఆ రక్తంలో కలిసేసరికి పలచగా ఉన్న రక్తము మందంగా చెక్కగా అయిపోయి గుండె పని చేయదండి. పలచగా ఉంటే ఎంత పనైనా చేస్తూ ఉంటుంది గుండె, లబ్ డబ్ అని. చిక్కబడితే చేయలేదండి, గుండె పని చేయదు. అప్పుడు ఏం చేస్తుంది? ఆ రక్తనాళాల దగ్గర స్టక్ అయిపోద్ది, ఎక్కడో ఒక చోట ఆపిద్ది. డాక్టర్ దగ్గర, అయ్యా బాబు నాకు ఎడం చేయి పని చేయట్లేదు, ఎడం కాలు కాస్త నొప్పి వస్తుంది, నరమంతా లాగుతుంది. అక్కడికి వెళ్తాం. అప్పుడు బాబు ఇది హార్ట్ అటాక్ నాయనా, ఏం తింటాను అన్నట్టు, నేను మాంసం తింటానండి. మాంసం తగ్గించు ముందు అంటే నిజంగా చెబుతున్నానండి. ఎందుకంటే చర్చికి వస్తారు చాలామంది చెబుతూ ఉంటారు నాకు. నేను వాటి మీద కొన్ని రీసెర్చ్లు కూడా చేశాను, కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాను. ఏంటని అడిగితే ఏం లేదండి, మాంసం ఎక్కువ తింటే తొందరగా చనిపోతారు. ఫస్ట్ మాంసం ఎక్కువగా తింటే తొందరగా చనిపోతారు. నువ్వు బాగా కష్టపడేవాడు అయితే వారానికి ఒకసారి తెచ్చుకొని తిను. ఈరోజు చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ అండి. బిర్యానీ తిన్నారంటండి, స్కూల్కి పంపించారంటండి. స్కూల్కి వెళ్ళి పిల్లోడు చనిపోయాడండి. 7 సంవత్సరాల పిల్లోడు చనిపోయాడు స్కూల్కి వెళ్ళి. ఎన్ని వార్తలు ఉన్నాయండి. నా కొడుకు బిర్యానీ తిని బిర్యానీ అరాయించుకున్న వయసేనా 7 సంవత్సరాలు అంటే, 6-7 అంటే పెట్టేస్తారు కడుపు నిండా, థమ్సప్ దాపేస్తారు, ఇంటికి ఆ స్కూల్కి పంపించేస్తారు. ప్రియమైన దేవుని వల్లరా, తిండి కోసమే మనుషులు చనిపోతున్నారు, తిండి కోసమే కొట్టుకుంటున్నారు, తిండి కోసమే బ్రతుకుతున్నారు. ఇలా తిండి మీద మనం బ్రతికామనుకో, తిండి కోసం బ్రతికామనుకో, పరలోక రాజ్యానికి చేరమండి. తిండి కోసం కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి, గింజలు సంపాదించుకోవాలి కాదంటలేదు, కానీ వాటి కోసమే జీవితం కాదు. దాని వెనకాల దేవుని పని చేయడానికి నేను తినాలి, ప్రార్థన చేసుకోవడానికి నేను తినాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను తినాలి, ప్రభు పని చేయడానికి నేను తినాలి, సువార్తకి వెళ్ళడానికి నేను తినాలి, స్వర్గానికి వెళ్ళడానికి నేను తిని ఆరోగ్యంగా ఉండి దేవుని పనిని చేయాలనుకోవాలి. ఇది ఎవరు అనుకోరండి. కూటి కోసం కోటి విద్యలు అన్నారు కానీ పరలోకం కోసం ఒక విద్య ఉందని మనుషులకు అర్థమవుతుందండి. కూటి కోసం